మామిడి రైతులను అకాల వర్షాలు నిండా ముంచాయి. ఈదురుగాలులతో కూడిన వానలతో అపార నష్టం కలిగింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని ఎస్సీ పాలెంలో మామిడి పంట దెబ్బతింది. తీవ్రంగా నష్టపోయామని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. మామిడి రైతులకి కౌలుకు తీసుకుంటున్నాం 15 ఎకరాలు. రాత్రి వర్షానికి గాలికి మొత్తం పంట అంతా నష్టపోయింది. మేము ఒక 15 లక్షలు ఖర్చులు పెట్టి ఇదంతా లాసిపోయాము. మాది ఏమన్నా ప్రభుత్వం ఏదన్నా ఆదుకుంటుందని విన్నవిస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే గారికి ఏదన్నా ఆదుకుంటారని మేము ఇది కోరుకుంటున్నాం. కావులు తాలూకా బోగోలు మండలం ఎస్పీ పాలెం మాది. కోలికి ఒక 15 ఎకరాలు మామిడి తోట తీసుకున్నాము. నిన్న సాయంత్రం నుంచి ఉదయం దాకా ఒక ఈదురు గాలిలో ఇసురతా మొత్తం పలింపంతా కింద పడిపోయింది. మేము కనీసం ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఒక 15-16 లక్షలు పెట్టేస్తున్నాము. ఏదో చంద్రబాబు నాయుడు కావిలి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏదో ఆదుకొని ఏదో దయదలిస్తే బతికే అవకాశం ఉంది మాకు. లేదంటే దీన్నే నమ్ముకొని తోటలోనే పడి అన్నీ చేసి ఈరోజు నెత్తిన గుడ్డ పెట్టుకొని ఏడ్చుకునే స్థితిలో ఉన్నాం. దయచేసి మీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అకాలంగా వీచిన ఈదురు గాలులో రైతులకు అపార నష్టం మిగిల్చాయి. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి, బొప్పాయి తోటలు, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బోగోలు మండలం ఎస్వీ పాలెంలో కోత దశలో ఉన్న మామిడికాయలు నేల రాలటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగలలేదని వాపోతున్నారు. ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అంటున్న రైతులతో మా ప్రతినిధి విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్. రైతుల కంట కన్నీరు కార్చే విధంగా అకాలంగా అంటే అనుకోకుండా వచ్చిన ఈదురుగాలులకు అపార నష్టం జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా మామిడి రైతులు కోలుకోలేని విధంగా వారి జీవితాల మీద ఒక పిడుగు పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇదంతా కూడా ప్రస్తుతం వేసవిలో మామిడి సీజను, మామిడి పంట చేతికొచ్చే క్రమంలో అంటే ఇంకా కాస్త ఇప్పటి నుంచి కూడా అంతా కూడా కోతలకి దిగుబడికి రెడీగా ఉంది. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం బోగోలు మండలం ఎస్వీ పాలెం అనే గ్రామం వద్ద మనం ఉన్నాము. ఇక్కడంతా కూడా మొత్తం కూడా మామిడి తోటలే ఉంటాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఈ మామిడి తోటల పరిస్థితి ఏంటి, అసలు ఈ రైతులు ఏ విధంగా నష్టపోయారనే వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఒక భారీగా అపార నష్టం జరిగిన ఒక మామిడి తోటలో ఉన్నాం. ఎంత కూడా బంగినపల్లి మామిడి తోటలో ఇప్పటికే ఎంత కోతకొచ్చిన పంట ఒక్కసారిగా నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి ఇచ్చిన వీదురుగాలులకు మొత్తం కూడా పంట నాశనం అయిపోయి మామిడికాయలన్నీ కూడా రాలిపోయి వాళ్ళకి తీవ్ర వేదన, అసలు పూరించలేని భర్తీ చేయలేని నష్టం కలిగించింది. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా అక్కడ రైతులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీది ఏ ఊరు, అసలు ఏంది, ఎప్పుడు గాలి వచ్చింది, నష్టం ఏ విధంగా జరిగింది? అంతా వర్షం పడింది సార్. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే గాలి వచ్చి మళ్ళీ మొత్తం పచ్చబట్ట ప్రసాద్ అన్న పేరు, గాలి వచ్చి మొత్తం కాయ మొత్తం రాలిపోయింది సార్. ఇది ఎస్వి పాలెం, నెల్లూరు జిల్లా, ఇది కావలి తాలూకా ఎస్వి పాలెం. మేము లీజులు తీసుకొని తోటని చేసుకున్నాం సార్. ఇది లీజే మాకు ఎకరాకి 50,000 లెక్కన పడింది. 50,000 లెక్కన పడితే మళ్ళీ మందులు అన్ని కొట్టి ఒక 3-4 లక్షలు అవి ఖర్చులు అయినాయి. ఆ ఖర్చులు అయింది కాక ఈ వాన వచ్చి మళ్ళీ ఈ రేటులు చూస్తే 30 రూపాయలకి, 25 రూపాయలకి, 20 రూపాయలకి కొనుగోలు చేయమంటున్నారు. మేము పెట్టుండేది 12 లక్షలు దాకా పెట్టున్నాం. పెడితే ఇది వచ్చి గాలి వచ్చి అటు పోయింది సార్. సుమారుగా అంటే మీరు ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఈ నష్టం మీకు ఏ మేర ఉంటుంది, అంటే మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత మేర నష్టం జరిగింది, ఎన్ని ఎకరాలుగా ఈ కాయ రాలిపోయింది? 15 ఎకరాలు సార్. ఇది 15 ఎకరాలు. ఇది కాయ మొత్తం ఒక 7 టన్నులు కాయ రాలిపోయింది సార్. ఇప్పుడు బంగినపల్లి రేట్లు మామూలుగా ఏ విధంగా ఉన్నాయి, అంటే మీకు ఈ రాలిపోయిన కాయని ఎవరైనా కొంటారా? 10 రూపాయలు 12 రూపాయలకు అడుగుతున్నారు సార్ అవి. ఇక ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. ఏదన్నా ఈ ప్రభుత్వం ఏదన్నా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. ఒకవైపు కంట కన్నీరుని ఆపుకుంటూనే తమకు జరిగిన నష్టాన్ని చెప్తున్నారు. ఒకవైపు ధరలు పూర్తిగా పతనమైన పరిస్థితి. బంగినపల్లి మామిడి పండ్లు అంటేనే సాధారణంగా ఒక టన్ను 50,000-60,000 అమ్మే టన్ను ప్రస్తుతం కేవలం ఒక 30,000 ధరకే ఉంది. అంతా కూడా
బ్లాక్ మార్కెట్లో కొందరు సిండికేట్గా ఈ ధరను కూడా నిర్ణయించిన పరిస్థితి. రైతులకైతే ఇక్కడ కష్టపడి పండించిన వరకైతే ఎక్కడ కూడా రేట్లు అందడం లేదు. ప్రస్తుతం 30,000 అమ్మే టన్నుని రాలిపోయిన కాయలు ఎవరు కొనే పరిస్థితి కూడా లేదు. మరొక రైతు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి, మీకు ఏ విధంగా నష్టం జరిగింది? సార్ నా పేరు వెంకటేశులు, కావలి, బోగుల మండలం, సిద్ధవరం. ఎంతో పెట్టుబడి పెట్టాము సార్. ఈ రోజు ఇంత నష్టంకి కురి తగిలింది. ఇప్పుడు ఎవరన్నా అడిగితే 8 రూపాయలు 10 రూపాయలకి ఇవ్వమంటున్నారు. మీరే మమ్మల్ని దయచేసి మీ ప్రభుత్వం అందరూ మమ్మల్ని ఆదుకోవాలని దండం పెట్టి చెప్తున్నాం సార్. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు సుమారు 12 లక్షలు పెట్టున్నాం సార్. వడ్డీలకి తెచ్చి 5 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీలకి తెచ్చి పెట్టుకోవడం సార్. ఈ రోజు అసలుకి ఏదో ఒకటి చేసుకొని తినే వాళ్ళ కూడా లేదు సార్. ఇంకా ఎవరు కూడా మాకు అప్పు తెచ్చిన వాళ్ళకి కడితే కదండి సార్ వాళ్ళు ఇస్తారు. అట్ట అయిపోయింది. ఇక మా భార్య మీ పిల్లలని దీని మీద బతికే వాళ్ళని దయచేసి వందం ఎట్టో బతికించండి సార్. సరే, ఇంకొక మాట, మీరు ప్రభుత్వానికి ఏ విధంగా చెప్పాలంటే ఇక్కడ కలెక్టర్ కావచ్చు, లేదంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళు మా మీద దయచేసి ఏదో మాకు నష్టం ఇప్పిస్తే ఏదో బతుకుతాం సార్. అది ప్రధానంగా తమ కంట వచ్చే కన్నీరుని ఆపుకుంటూ తమకు జరిగిన ఇబ్బందిని, ప్రకృతి వల్ల తమకు జరిగిన కష్టాన్ని కూడా రైతులు చెప్పుకున్న పరిస్థితి. ఇప్పటికే లక్షల రూపాయలు, అంటే సుమారుగా 10 నుంచి 15 లక్షల రూపాయలు అంత మొత్తం కూడా పెట్టుబడి పెట్టాము. 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇక్కడ మాకు కేవలం వేలలో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇదే విధంగా వదిలేస్తే తామంతా కూడా అసలు ఆత్మహత్య శరణం అనే విధంగా వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి. ఒక్కొక్కరు కంట కన్నీరుని ఆపుకుని చెప్తున్నమాట. సో మొత్తం మీద వీళ్ళకి వచ్చిన నష్టానికి అంటే పూర్తిగా కూడా భర్తీ చేయలేకపోయినప్పటికీ ఇటు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావచ్చు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే ప్రజలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు బాగా స్పందిస్తున్నారు. కాబట్టి ఈ రైతులకి ఎంతో కొంత పంట నష్టం బేరీజు వేసి వెంటనే కూడా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత, అంటే పూర్తిగా వాళ్ళు జరిగిపోయిన నష్టాన్ని కూడా ఏం చేయలేరు. కాబట్టి ఆ నష్టాన్ని భరించి వాళ్ళకి ఎంతో కొంత పంట నష్టం మంజూరు చేయవలసిందిగా ఇక్కడ రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పంట నష్టానికి సంబంధించి రాత్రి అయితే విపరీతంగా వచ్చిన ఈదురుగాలులకు సంబంధించిన నష్టాలు. ప్రస్తుతం మనం ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు.